హాయ్ అండి. ఈరోజు మనం మటన్ బిర్యానీ చేసుకుందాం. సో ఈ మటన్ బిర్యానీ ఎవరైనా బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఈజీగా ఫాస్ట్గా క్విక్గా అయిపోయే మటన్ బిర్యానీ. సో ఈ ప్రాసెస్ ఏంటి చూసేద్దామా. ముందుగా ఒక 200 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్, కొద్దిగా సాల్ట్, మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి టేస్ట్కి, 1 స్పూన్ అంత కారం. నెక్స్ట్ ఇవన్నీ కలిపి కొద్దిగా మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 2-3 స్పూన్స్ మనం కర్డ్ తీసుకుందాం. మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 వేసి కలుపుకోండి. నెక్స్ట్ ఈ కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ మనం ఏముందో అవి చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ నేను స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో మీకు కావాల్సినంత ఆయిల్, నేను ఆయిల్ తక్కువగానే వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో కొబ్బరి ముక్కలు జస్ట్ ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ అయ్యే వరకు అంతా. ఈ కొబ్బరి ముక్కలు వేసుకుంటే మంచి ఫ్లేవర్గా వస్తుంది, స్మెల్ కానీ తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఆయిల్లోనే నేను ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. బిర్యానీలో ఆనియన్స్ ఉంటేనే దాని ఒక ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ కొద్దిగా డిఫరెంటే ఉంటుంది. సో ఈ ఆనియన్స్ ఫ్రై బిర్యానీలో కంపల్సరీగా ఉండాలి, అయితేనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారా, ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇందులో జీడిపప్పు, కిస్మిస్ 2 వేసి అది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. బిర్యానీలో మనం డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ క్రంచీనెస్ మనకి తినేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో ఒక క్రంచీనెస్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇదే కుక్కర్లోనే నేను ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపుకి బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి, జీలకర్ర, 4 లవంగాలు, మిరియాలు, 1 దాల్చిన చెక్క, కొద్దిగా జావిత్రి, ముగ్గ చక్రి వేసాను. ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వాటికి కూడా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసాను. అల్లం వెల్లిపాయల పేస్ట్ వాసన పోయే వరకు అల్లం వెల్లిపాయల పేస్ట్ బాగా ఫ్రై చేసుకొని అందులో మీరు మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న మటన్ పీసెస్ని కూడా వేసేసి ఒక మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనకి ఏదైతే వాటర్ వస్తుందో అది డ్రై అయిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ముక్కలు ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో అందులో నుంచి కొన్ని వేసేద్దాం, ఇంకా మిగతావి తర్వాత వేసుకుందాం. ఒక పెద్ద సైజ్ టొమాటో, అది కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1.5 కప్పు నేను వాటర్ పోసానండి. ఈ వాటర్ కూడా మీరు కొద్దిగా బాయిల్ వచ్చే వరకు చూసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మీరు ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వేసుకోండి. 5 విజిల్స్ తర్వాత నేను చూడండి, సో మన 5 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది మన కర్రీ. ఇందులో నుంచి నేను ఒక 2-3 స్పూన్స్ గ్రేవీ తీసేస్తానండి, ఎందుకంటే మా పాపకి సూప్ అంటే చాలా ఇష్టం, మటన్ అందులో ఇంకా మటన్ సూప్ అంటే ఇంకా ఇష్టం ఆమెకి. సో ఇప్పుడు ఆ కుక్కర్లోనే నేను నానబెట్టుకున్న రైస్ కూడా అందులో వేసేస్తున్నాను. రైస్ వచ్చేసి నేను ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ వచ్చేసి నేను మొత్తం బాస్మతి రైస్, హాఫ్ గ్లాస్ వచ్చేసి నేను నార్మల్ రైస్, 2 కలిపి నేను బిర్యానీ చేస్తున్నాను. సో ఈ నానబెట్టుకునే టైం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీకు రైస్ నానబెట్టుకుంటే సరిపోతుంది. రైస్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు 2 గ్రీన్ ఇలాచీ, 1 బ్లాక్ ఇలాచీ, ఈ 3 వేసి ఒక పచ్చిమిర్చి స్లిట్ చేసి అందులో వేసేసాను. ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరి కానీ ఆనియన్స్ కానీ అవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. చూసారా, ఈ ఫ్రైస్ అన్నీ వేసాక మనం ఒక హాఫ్ లెమన్ కూడా అందులో పిండేసుకుందాం.
తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. చూడండి 3 విజిల్స్ అయిపోయింది. నా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా మటన్ బిర్యానీ ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసాను. మటన్ బిర్యానీ మీకు ఎలా అనిపించింది చెప్పండి. మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి మటన్ బిర్యానీ చేసి చెప్పండి. ఇది ఎంతో ఫాస్ట్గా తయారయ్యే మటన్ బిర్యానీ మీరు ఎప్పుడైనా లంచ్లో కానీ డిన్నర్లో కానీ మీ షార్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.